సభా సరస్వతికి నమస్కరిస్తూ ఇటువంటి మన పాత కల్చర్ ముందరికి తీసుకురావాలంటే ఇటువంటి సభలు ఇంకెన్నో కావాలి. ఎంతోమంది యువత ఇంట్రెస్ట్ ఉన్నారు ఈ కార్యక్రమాలు చేయాలని. సరైన వేదిక పంచలేకపోతున్నాం. మనం సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని మానేసి మన ప్రకృతి వ్యవసాయానికి రావాలని ఉన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. మనకు నెక్స్ట్ జనరేషన్కు రైతులు లేరు, వేద పండితులు లేరు. ఇంకొక 20 years ఇదే పరిస్థితి ఉంటే భూమి మొత్తం కలుషితమైపోతుంది. అది ఒక 3-4 years కిందనే బాబు జగ్గి బాబా కోయంబత్తూర్ ఆయన శిష్యులు వాళ్ళందరూ ప్లే కార్డ్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరు మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే మన భూమి ఇప్పుడు అమ్మగారు చెప్పింది ముగ్గురు తల్లులని, కన్న తల్లి, భూమాత, గోమాత. కన్న తల్లిని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. సరే, అది ఫ్యామిలీ మ్యాటర్లకు మనం పోవద్దు. తర్వాత గోమాత, భూమాత, ఈ రెండింటికి రిలేటెడ్ చేయాలి. తర్వాత మనకు వీలైనంత వరకు మంచి వృక్ష సంపద పెంచాలి. ఇవాళ రేపు అపార్ట్మెంట్స్లో మనం పెంచలేకపోతున్నాం. కనీసం దేవాలయాలన్నా ఒక చెట్టు నాటండి, పోయినప్పుడు 2 లీటర్ల వాటర్ బాటిల్ తీసుకుపోయండి. అంతకు మించి అది ఏం అడగదండి. కానీ మన దగ్గర భారతదేశంలో ఉన్న సంపద ఏ దేశాలలో లేదు. మనకది దేవుడిచ్చిన వరం. ఎంతోమంది సైంటిస్టులు నా దగ్గరకు వచ్చారు, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని. నేను ఒక గుడి ఎగ్జాంపుల్ ఇస్తాను, అది క్లియర్ చేయండి నాకు, మీరు సైంటిస్ట్ అని నేను ఒప్పుకుంటా అని చెప్పాను. సరే, మీరు ఫారిన్లో ఏం చేసినో మాకు తెలియదు, మా భారతదేశంలో ఒక్క గుడి ఇస్తాను నేను. అప్పుడు సైన్స్ లేదు, కల్చర్ లేదు, కానీ వాళ్ళు ఆ గుడి ఎట్లా కట్టినరు? ఆ సూర్యరశ్మి వచ్చి దేవుని పాదాల దగ్గర ఎట్లా పడుతుంది? ఇట్లా మనం ఎగ్జాంపుల్ చేసుకుంటే మనం ఫారిన్ పోవాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలోనే ఎన్నో రకాల సాఫ్ట్వేర్ జాబ్ కొద్ది కూడా మనం సంపాదించుకోవచ్చు. నేను యాక్చువల్గా రైతు బిడ్డను కాదు, యాదవుల బిడ్డను కాదు, అగ్రికల్చర్కు సంబంధం లేదు నా లైఫ్ స్టైల్. నేను ఒక టెక్స్టైల్ బిజినెస్లో ఉన్నాను, తర్వాత కన్స్ట్రక్షన్ చేశాను. అనుకోకుండా 2004 నుంచి నేను గోమాతతోటి పరిచయం ఉండాలనుకున్నాను. కానీ 17 వరకు కూడా గోమాత దగ్గర కొనలేకపోయినా. డబ్బు ఉండి మళ్ళీ దాన్ని మెయింటైన్ చేస్తామా లేదా, నోరు లేనిది మనం చేయగలుగుతామా లేదా. 17లో ఒక ఆవు తీసుకున్నా, దాని పేరు గౌరీ అని పెట్టుకున్నా. ఆ వచ్చిన వేళ విశేషం ఏందో, ఎక్కడ వెళ్ళినా పాడి ఉన్న పశువులు తీసుకోలేదు. ఎక్కడైతే యూత్ తెచ్చుకొని మెయింటైన్ చేయలేకపోయినారు, వాళ్ళు బ్రోకర్స్ ఏం చేస్తారంటే ఈ ఆవు 5 లీటర్ల పాలు ఒక పూటకి ఇస్తుంది. ఒక దినం వచ్చేవరకల్లా 10 లీటర్లు. ఇయర్లీ ఎంత అవుతుంది? కానీ ఆవు 12 నెలలు ఇవ్వదు, 7 months ఇస్తుంది. అది వాళ్ళకి తెలియదు. అట్లా యూత్ తెచ్చుకున్నారు, ఇండ్లేదో సంపాదించవచ్చని. పోషణ లేక అవి స్లాటర్కి పోవద్దు, ఇంకెక్కడో పోవద్దని వాళ్ళకి ఇంతో అంత డబ్బు ఇచ్చి నేను తెచ్చుకున్నా. ఇవాళ నా దగ్గర గో సంపద 220 ఉన్నాయి నా దగ్గర. ఈరోజు పాలిచ్చే ఆవులు 22 ఉన్నాయి నా దగ్గర. పాలియన్ దూడలు, ఏజ్ ఉన్న దూడలు అన్నీ కలిపి 200 ఉన్నాయి. వీటిని నేను వదులుకోలేకపోతున్నా. నా బిజినెస్ వదులుకుంటున్నా, కానీ ఆవులను వదులుకోలేకపోతున్నా. దానికి ఉన్న సంబంధం, మనకేదైనా ఆరోగ్య సమస్యలున్నా ఏమున్నా అది నువ్వు ఎవరు ఏం సంగతి అని చూడదు. నువ్వు క్రిస్టియనా, ముస్లిమా, హిందూ అని చూడదు. ఒక తల్లి సమానంగా నీకు పాలిస్తుంది. శివుని తర్వాత మన భారతదేశంలో నెక్స్ట్ శివుడు అంటే గోమాత. శివుడు కంఠంలో ఎట్లయితే విషాన్ని ఆపుకున్నారో మన గోమాత దాని కడుపులో ఆపుకుంటుంది. పాలల్లో కానీ, గోజలం కానీ, పేడలో కానీ పంపదు బయటికి.
లోపల లివర్ ఖరాబ్ చేసుకుంటుంది కానీ బయటికి పంపదు. 24 hours ఆక్సిజన్ ఇస్తుంది, ప్రాణవాయువు ఇస్తుంది. అది ఎవరిని ఉద్దేశించింది కాదు. అది అంత మంచి. నా దగ్గర గిర్ ఉంది, కాంక్రీజ్ ఉంది, హర్యానా ఉంది, రాఠీ ఉంది, సాయివాల్ ఉంది. తర్వాత పుంగనూరు అని చెప్తున్నారు సార్. నా దగ్గర షార్ట్ బ్రీడ్ ఉంది కానీ పుంగనూరు కాదు. అందరు కూడా 90% పుంగనూరు ఆవులు లేవు సార్. అందరు పుంగనూరు అని చెప్తున్నారు. అందుకోసం ఏంటంటే ఒరిజినల్ పుంగనూరు ఆవులు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 100 కూడా లేవండి. వాళ్ళ పుంగనూరు ఆవు కోసం లక్షలు. రైట్ అండి, సారీ. మరి ఇంకో రోజు మనం కలుద్దాం అందరము. లంచ్ టైం అవుతుందని చెప్తున్నారు. 6301 చేవేళ్ళ చెప్పండి మీ అడ్రస్ చెప్పేసి నెంబర్ 6301 35 25 26 6301 35 2526 GH రావు, జి హనుమంతరావు, గంగోత్రి గో ఆలయం. ఎప్పుడు కూడా అశ్వథశాల ఇంకేదైనా శాల అనాలి కానీ ఆవులను ఎప్పుడు గోశాల అనకూడదండి, గో ఆలయం అని పిలవాలి. ఎవ్వరు ఫర్దర్ చేయాలన్నా ఆ పేరు తీసేసి గో ఆలయం అని పెట్టండి. ప్రతి టెంపుల్లో కూడా ఒక ఆవును ఇంటి దగ్గర లేకున్నా టెంపుల్లోనన్నా పెట్టి దాన్ని సంరక్షించండి. రోజు ఒక 10 రూపాయలు మనం ఆవుకు పెట్టండి, ఆక్సిజన్ పెంచుతుంది. మంచి హనుమంతరావు గారు మన కనకమ్మవాడి దగ్గర వెళ్ళ వీరు ఆల్రెడీ వీరికి సంబంధం లేదు గోవుతో, కానీ చాలా గొప్పగా 250 గోవులు ఉన్నాయి. 10 రకాలు దేశీయ ఆవులు, భారతదేశానివి నందుల్లాగా ఉంటాయి. అంటే అది చూస్తే కడుపు నిండిపోతుంది. అంత గొప్పగా డెడికేట్గా పనిచేస్తుండు. నేను పోయి 10-15 ఏళ్ళు మేము ఇద్దరం పరిచయం అయ్యి మా గోశాల కూడా వచ్చింది ఇబ్రాహీంపట్నం. హనుమంతరావు గారు వాసవి పుత్రులు కాబట్టి ఆయన పాపం అవన్నీ వదిలిపెట్టి కోట్ల రూపాయలు ఆవుల మీద పెడుతుండ్రు. 250 ఆవులు అంటే ఇక చూడు, అసలు మనకైతే పట్ట పగలే సుక్కలు కనబడతాయి. కానీ ఆయన సరే ఆ విధంగా శక్తి ఇచ్చింది గోమాత. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ సభకు నమస్కారాలు. జై హింద్. లోకా సమస్త సుఖినో భవంతు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.